తప్పకుండా నువ్వు రాయి నేను రాయి ఒక్కసారి చూడండి ఆ పాట చెప్పి ఇలాగా మన ముందుకొచ్చాడు మన శంకరన్న. దయచేసి మీరందరూ కూడా బిడ్డగా తమ్ముడుగా కొడుకుగా అల్లుడుగా ఆశీర్వదించి ఆయన గెలిపించుకొని మన పల్లెలు గెలిపించుకొని మనం అందరూ కూడా బాగుపడాలని మా అందరినీ కూడా కోరుకుంటున్నాం. మిత్రులారా, దయచేసి అస్సాం గుర్తుకు ఓటేయాలి. శంకర్ గారిని గెలుపుతాను. మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ఓకే లాలి ఓకే లాలి ఓకే లాలి ఓకే లాలి ఓకే లాలి
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నాయకులు హేమంత్ రెడ్డి గారు చేరుతున్నారు, హనుమంత్ రెడ్డి గారు చేరుతున్నారు. ఆయనకి మన యువ నాయకుడు బి శివశంకర్, మన ఎమ్మెల్యే అధ్యక్షుడు బి శివశంకర్ గారు కన్నులో కప్పి సాధారణంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మన యువ నాయకు ఇప్పుడు మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో మన ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అమ్మా, ఒక 10 నిమిషాలు కోలాట ఆపల్లా, కోలాట ఆఫ్ చేసి కొంచెం ముందర రావాలా. ఆఫ్ చేయండి అమ్మా, ఒక 10 నిమిషాలమ్మా. అమ్మా ఆఫ్ చేయాలమ్మా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండమ్మా, కానీ ఓటు కాంగ్రెస్ కి ఇద్దరు డబ్బులు ఇస్తే రాత్రి వస్తా ఉన్నారు. 2000 నా గురించి, నీకు 500 వస్తా ఉంటా, కానీ నా గురించి ఇప్పుడు 2500 వస్తాను. 500, 2500, 2500 వస్తుంది మీకు. దయచేసి ఈ 2000 రూపాయలు చూసుకొని మీరందరూ ఓటు కాంగ్రెస్ పార్టీకి అయింది. 2400 కోట్లు నేను అభివృద్ధి చేసి చూపిస్తా. 2400 కోట్లు మీ బిడ్డలందరికీ అభివృద్ధి చేస్తా. సరేనమ్మా? తప్పకుండా. జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా. తప్పకుండా. మీ అందరి చేతుల్లో మొబైల్ ఉన్నాయి. మీ మొబైల్లో ఒక్కసారి నువ్వో రాయి నేనో శిల్పి కొట్టండి. ఆ సాంగ్ హీరో అన్న శంకరన్న సామాజిక ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని టచ్ చేశాడు. నువ్వో రాయి నేను శిల్పి, చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు. ఆ తరువాత అంటారంట నిన్ను దేవుడని, నేను అంతరాని గుడిలే కట్టే తప్పుడు.
వెంకన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్. వెంకన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్. వెంకన్న గారి నాయకత్వం. 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 కల్పించాలని మరీ కోరుచున్నాం. ఈ యొక్క మన నియోజకవర్గానికి బి శివశంకర్ గారు వారు బిఎన్ న్యూట్రిషన్ అనే యూట్యూబ్ ఛానల్ అధిపతి మన పారిశ్రామిక ఈ విధంగా మనకు వారు మన పలమనేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మంచి ఒక సంకల్పంతో ఈ రోజు వారు ముందుకు వచ్చినారు. వారు 32 సంవత్సరాలకి ఈ రోజు రాజకీయంగా వచ్చి మనకు ప్రజెంట్ చేయాలని సంకల్పంతో వచ్చినారు. ఈ యొక్క అమూల్యమైన ఓటుని శివశంకర్ గారికి వేయాలి. అదేవిధంగా ఎంపీ చిత్తూరు నియోజకవర్గం ఎంపీగా మన జగపతి గారు నిలబడినారు. వారికి కూడా హస్తం పెట్టిన 2 ఓట్లు కూడా మీరు మనకు ప్రత్యేక హోదా రావాలంటే పార్లమెంట్ లో మనకు హస్తం ఓటు గెలిపించాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో బి శివశంకర్ గారిని గెలిపించాలి కోరుతూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. హస్తం గుర్తుకే. హస్తం గుర్తుకే. బి శివశంకర్ గారికి, జగపతి గారికి, జై రాహుల్ గాంధీకి, జై మల్లికార్జున ఖర్గే గారికి, జై సోనియా, జై రాహుల్ గాంధీ, జై జై. ఇప్పుడు మన నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా బి శివశంకర్ గారు వారు మాట్లాడతారు. అందరూ కూడా ఉండి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ హస్తం పెట్టుకుని ఇచ్చిన డబ్బులు జైల్లో పెట్టుకుని మనకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతి వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తించుకుంది. 2019లో కరోనా సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతేనేమో మేము అందించిన సేవలు మేము అందించిన ఎవరు అందించలేదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకే పరిమితమయ్యారు చెబితే వాళ్ళు ఎన్నో చేసింది లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించారని చెప్పేసి గుర్తించలేదు. అంతేకాదు భారతదేశం మొత్తంలో ఆనాడు లాక్డౌన్ ఎత్తివేస్తే ఎప్పుడున్నా
ఎప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఇక్కడ లాక్డౌన్ నాకు 3 రోజులు అయితే కానీ వాళ్ళు ప్రశ్నించలేదు. మేము ప్రశ్నించామని చెప్పేసి విషయాన్ని మీరందరూ గుర్తించండి. అంతేకాదు ఈ కూడా నడుపెట్టుడు డాక్టర్ తోట స్థలంలో ఈ రోజు ఒక అడుగు స్థలం 15,000 రూపాయలు ఉంటే అతను అది కబ్జాకు గురైతే ఆ కబ్జాకు గురి కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థలాన్ని రక్షించారని చెప్పేసి విషయాన్ని మీరందరూ ఈ కూడా పుర ప్రజలు ఈ కూడా మండల ప్రజలు మీరందరూ గుర్తించుకోండి. అంతేకాదు ఈ కూడా దరఖాస్తు జారీ పెట్టి కేవలం 41 రోజులు నిరాహారకి చేసింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అయినా మేము. ఇది తప్పు అని చెప్పేసి ప్రశ్నించింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అయినా మేము. ఇది తప్పు జరుగుతున్నది అని చెప్పేసి లోకల్ దృష్టికి తీసుకొచ్చిందంటే ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము. దీనన్నీ కోరుకునే ప్రజలైన విజ్ఞానమైన మీరు దీనన్నీ దృష్టిలో పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ హస్తం చుట్టూ ఓటు వేయండి. మన కాంగ్రెస్ పార్టీ పరమన్నారు ఎమ్మెల్యే పార్టీ అయిన బిఎం శివశంకర్ గారు నిలబడ్డారు. బిఎం శివశంకర్ గారికి మనమందరూ ఓట్లు వేసి కర్మలమ్మ నాయకత్వాన్ని మనం బలపరిచారని చెప్పేసి బిఎం శివశంకర్ గారికి అఖండ విజయాన్ని చేపట్టాలని చెప్పేసి మీకందరికీ కోరుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఒక విషయాన్ని గుర్తించుకోండి. రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా చూడాలన్నా ఈ రోజు నిరంకుశ ప్రభుత్వాన్ని పారదని రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా చూడాలన్నా 2 ఓట్లు హస్తం గుర్తుపై వేయించి గెలిపించాలని చెప్పేసి మీకందరికీ కోరుతున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడతారు. తర్వాత బిఎం శివశంకర్ గారు మాట్లాడతారు.